తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మంచిర్యాలలోని నివాసం వద్ద మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు స్థానిక బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని తూర్పు ప్రాంత ప్రజలకు దూరభారాన్ని తగ్గించేలా నిర్మించాల్సిన మంచిర్యాల అంతర్గ బ్రిడ్జ్ నిర్మాణాన్ని ఎందుకు నిలిపివేశారని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రస్తుత ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో మాత్రమే అభివృద్ధి జరిగింది, కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగటం లేదు. 2028లో బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని దివాకర్ రావు అన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మహాప్రస్థానం నిర్మాణం పేరుతో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు. మహాప్రస్థానం నిర్మాణంలో మట్టి, ఇసుక అక్రమ రవాణా జరిగింది. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అర్థం చేసుకోండి, ఇక్కడ మంచిర్యాల నుండి గెలిచిన ఎమ్మెల్యే మంచిర్యాల మీద ఉన్న కోపం అనుకోండి, దేశభావం అనుకోండి, ఆయన ఒంటెద్దు పోగడు అనుకోండి, మంచిర్యాల అభివృద్ధి కావద్దు. అందులో ముఖ్యంగా దివాకర్ రావు చేసిన పనిని నేను రద్దు చేయాలని ఒక దురాలోచన. అంటే సాధారణంగా ఎవరు కూడా ఇలాంటి పనులు చేయరు. ఒకసారి ప్రజల నుంచి ఎలక్ట్ అయిన తర్వాత ప్రజలకు అనుకూలంగా పనిచేయాలి తప్ప ప్రజలకు 100% కావాలనే దాన్ని రద్దు చేయడం అది మన మంచిర్యాల ఎమ్మెల్యేగా దక్కింది. ఈ 164 కోట్లు రద్దు చేసి దానికి బదులుగా రోడ్డు ఒకసారి అర్థం చేసుకోండి. ఇది ఎంత ప్రాధాన్యత గల రోడ్డు, ఎక్కడికి పెట్టాడా రోడ్డు? 6 వరుసల రోడ్ అట. లక్ష్మీ టాకీస్ నుంచి రంగపేట వారి మీద బ్రిడ్జి గతంలో 13 కోట్లన్నర నేను మంజూరు చేశాను. అక్కడి నుంచి రంగపేట వరకు, రంగపేట నుంచి పాత మంచిర్యాల వరకు, రంగపేట నుంచి ఆండాల్ నగర్ వరకు అందులో దీనిలో ప్రొసీడింగ్లు ఇచ్చారు. ఇది రద్దు చేసి 6/3/2025 6 వరుసల రోడ్ అట. ఈ బ్రిడ్జ్ ఏమో ప్రాధాన్యత గల బ్రిడ్జి క్యాన్సిల్ చేసి అక్కడ పెద్దగా గ్రీన్ఫీల్డ్ రోడ్ వస్తుంది, ఏది హైవే వస్తుంది, అది ములకల కాంచి అక్కడ బొక్కలగా పోతుంది. అంత పెద్దగా ఆల్రెడీ పాత మంచిర్యాల నుంచి బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్ చేయడం జరిగింది. బ్రిడ్జి కోసం 13.5 కోట్లు మంజూరు చేశాం. ఆ బ్రిడ్జి కోసం ఇది 6 వరుసలు. మటమాడిగా ఆయన మాట్లాడితేనే 6 వరుసలు అంటాడు. ఇవాళ పాత మంచిర్యాల నుంచి రసూలుపల్లి చేసిందో 4 వరుసల రోడ్ అయితే లక్ష్మీ టాయిస్ కానీ అక్కడికి ఇదంతా 6 వరుసలట. ఇక్కడ మంచిర్యాల ఉస్మానియా హాస్పిటల్ దగ్గర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ లో